నమస్తే, వెల్కమ్ టు T-SAT ఆరోగ్యమిత్ర. నేను తేజస్వి. ఎస్, మరి ప్రతి వారంలాగే ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చామండి. సో అంటే చాలా డిసీజెస్ వల్ల చాలామంది బాధపడుతున్నారు, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు. ముఖ్యంగా పిల్లలు అంటే ఇంతకు ముందు పెద్దవాళ్ళు ఏజ్ వచ్చాక బాధపడే వాళ్ళు ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా కొన్ని డిసీజెస్ అన్నీ కూడా ముందే వచ్చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనకి పిల్లల్లో వచ్చేవి తొందరగా గుర్తించలేమన్నమాట. అంటే వాళ్ళు చెప్పలేరు, మనం తెలుసుకోలేము, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఈరోజు అందుకే ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ కోసం మనం పిల్లలకు వచ్చే వ్యాధులు, చికిత్సలు, నివారణ కోసం మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఈరోజు మన టాపిక్ పిల్లల్లో వచ్చే వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకోబోతున్నామండి. మరి ఈ టాపిక్ పైన ఇంకా క్లుప్తంగా మనకు వివరించడానికి, చాలా సజెషన్స్ ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ అండ్ న్యూరాలజిస్ట్, అలాగే పీడియాట్రిషియన్ డాక్టర్ అపర్ణ సి గారు అనమాట. నమస్తే మేడం. నమస్తే. ఓకే మేడం, ముఖ్యంగా ఈ పిల్లల్లో వచ్చే వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఇవి ఎంతకాలం వరకు కంటిన్యూ అవ్వచ్చు పిల్లలకి, అంటే ఎన్ని రోజుల వరకు ఉంటాయి? మనం ఓవరాల్ ఇన్సిడెన్స్ చూస్తే పిల్లలకు వచ్చే ఫీవర్స్ అనేది లెస్ దెన్ 5 yearsలో చాలా వరకు కామన్గా చూస్తాము. అంటే లెస్ దెన్ 5 yearsలోనే ఫీవర్ రిలేటెడ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో కామన్ కాజెస్ ఆఫ్ ఫీవర్లో మనం లిస్ట్ చేయాలి అంటే సమ్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఆర్ మీరు అన్నట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్. మెజారిటీ అంటే యూ కెన్ సే లెస్ దెన్ 1 yearలో ఫీవర్ వస్తే యూజువలీ 90% ఆఫ్ ద టైమ్ ఇట్ కుడ్ బి డ్యూ టు వైరల్ ఆన్సెట్ ఫీవర్. సమ్టైమ్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో కూడా ఫీవర్ రావచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్స్తో, వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, వైరల్ సిఎన్ఎస్ ఇన్ఫెక్షన్స్, సమ్టైమ్స్ వైరల్ ఫీవర్స్ విత్ ర్యాష్, ఇట్లాంటి రకరకాలు డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్తో జ్వరం రావచ్చు. వెరీ రేర్లీ a small proportion of fever can be due to some other problem, non-infective problem, commonly autoimmune conditions, sometimes even other serious problems like cancers and malignancies. So idantha very very small proportion. Majority 90 to 95% fevers, especially in small children, would be viral fevers in onset. అగైన్ వైరసెస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. ఈ మధ్యలో మనం COVID-19 ఎపిడమిక్ టైంలో కరోనా వైరస్ గురించి అయితే మనం అందరూ చాలా విన్నాము, చాలా చదివాము. దెర్ ఆర్ అదర్ కామన్ వైరసెస్, ఫ్లూ వైరస్, రైనో వైరస్, RSV వైరస్, పారా ఇన్ఫ్లుయెన్సా వైరస్, దెన్ డయేరియల్ వైరసెస్, రోటా వైరసెస్, ఫ్లేవివైరిడే. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ చిల్డ్రన్లో కామన్. ఓకే ఇవి ఎన్ని డేస్ వరకు ఉంటాయి వాళ్ళల్లో, అంటే ఎంతకాలం వరకు కొనసాగవచ్చు? అంటే ఒక పీరియడ్ ఉంటుంది, ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా ఆల్మోస్ట్ ఒక 1 weekలో మనం క్యూర్ అయిపోతుంది, అంటే మనకు తెలుస్తుంది మనం ఈ ప్రికాషన్స్ తీసుకోవాలని. బట్ పిల్లలకి అలా మనకు అర్థం కాదు కదా, వీళ్ళు ఎన్ని డేస్ ఉండొచ్చు? అది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వైరల్ ఫీవర్స్ డ్యూరేషన్ మీరు చూస్తే ఇట్ మే నాట్ క్రాస్ 48 to 72 hours. ఓకే, బట్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో మనం వెరీ ప్రొలాంగ్డ్ ఫీవర్స్ డ్యూ టు వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాము. ఇన్ సమ్ కేసెస్ ఇట్ టేక్స్ 6 days, 7 days, maximum it might take even up to 9 to 10 days for complete recovery. బట్ ఇన్ జనరల్ యాజ్ అ రూల్ 5 daysకి ఎక్కువసేపు జ్వరం కంటిన్యూడ్గా వచ్చినప్పుడు, ఆర్ వెరీ హై గ్రేడ్ ఫీవర్, టెంపరేచర్ క్రాసింగ్ 103 degree Fahrenheit or above వచ్చినప్పుడు, ఆర్ జ్వరం అసోసియేటెడ్ విత్ మార్బిడిటీస్, అంటే ఫీవర్తో పాటు వెరీ వెరీ డిక్రీస్డ్ యాక్టివిటీ, ఎక్స్ట్రీమ్లీ వీక్, ఎక్స్ట్రీమ్లీ లెథార్జిక్ చైల్డ్, ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ మిల్క్, నాట్ ఏబుల్ టు టేక్ ఈవెన్ లిక్విడ్స్, నాట్ పాసింగ్ అడిక్వేట్ యూరిన్, ఆర్ వెరీ డ్రౌసీ, డిఫికల్ట్ టు వేకప్, అంటే ఎప్పుడు పడుకుంటూ ఉంది బేబీ అండ్ లేవడానికి చాలా కష్టపడుతున్నాం, లేపడానికి చాలా కష్టంగా ఉంది. ఇట్లాంటి సైన్స్ ఉంటే డెఫినెట్లీ మీరు నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. బట్ ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 48 to 72 hours వైరల్ ఫీవర్స్ విల్ స్టార్ట్ కమింగ్ డౌన్. ఆల్ రైట్. ఎస్, చూస్తున్నారు కదా, పిల్లలకు వచ్చే వ్యాధులు, నివారణ, చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదంటే క్వశ్చన్స్ ఉన్నా, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మీరు డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా కొంతమంది పిల్లలకు మాటలు రావటం ఎందుకు ఒక్కోసారి లేట్ అవుతూ ఉంటుంది. అంటే 5 years వచ్చినా కొంతమందికి మాటలు రావు, 6 years వచ్చినా మాటలు రావు. దేనివల్ల ఇది, అంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయి దీని వెనకాల? సో ఇది వెరీ రెలవెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. చాలా వరకు ఫ్యామిలీస్లో మనం వింటూ ఉంటాము, ఫాదర్కి 3-4 yearsలోనే మాటలు వచ్చింది, మదర్కి కూడా లేట్ వచ్చింది, 4 years 5 years వరకు మాటలు రాకపోయినా పర్వాలేదు, ఇంట్లో అందరూ అలాగే లేట్గా మాట్లాడారు, ఇప్పుడు అంత మంచిగా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. బట్ ఇది కరెక్ట్ కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే
ఎనీ చైల్డ్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ మీనింగ్ఫుల్ బ్యాబ్లింగ్ సౌండ్స్ బై 1 year. బ్యాబ్లింగ్ అంటే బాబా, దాదా, నాన్న, ఇలా బ్యాబ్లింగ్ 2 syllables కలిపి చెప్పడం బ్యాబ్లింగ్స్ అంటాము. ఇలా మీనింగ్ఫుల్ బ్యాబ్లింగ్ 1 year 12 months వరకు రాకపోయినా, ఆర్ ఫస్ట్ మీనింగ్ఫుల్ వర్డ్ అంటే అర్థంతో బేబీ చెప్పగలిగిన ఫస్ట్ వర్డ్ అనేది 15 months లోపల రాకపోయినా, డెఫినెట్లీ ఇట్ క్వాలిఫైస్ ఫర్ సమ్ ఎవాల్యుయేషన్. ఇందులో కామన్ రీజన్స్ మీరు అడిగినట్టు స్పీచ్ లాంగ్వేజ్ డిసార్డర్స్ అంటే సమ్ చిల్డ్రన్కి స్పెసిఫిక్లీ మిగతా అన్ని డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, నడవడం, స్టాండింగ్, వాకింగ్, రన్నింగ్, ఇదంతా అన్ని మూవ్మెంట్ అండ్ మోటార్ సంబంధించిన మైల్ స్టోన్స్ నార్మల్ టైంలో రావచ్చు, బట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సెగ్మెంట్లో కొంచెం డిలే రావచ్చు. దిస్ ఈజ్ వన్ కామన్ గ్రూప్ ఆఫ్ కాసెస్ ఫర్ స్పీచ్ డిలే. ఇది కాకుండా కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్లో కూడా స్పీచ్ డిలే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినిపించడానికి ప్రాబ్లమ్స్ ఉన్న చిల్డ్రన్లో స్పీచ్ డిలేస్ ఆర్ ఆల్సో కామన్. సో దిస్ రిక్వైర్స్ ఇమ్మీడియట్ ఇంటర్వెన్షన్. అంటే 3 months లోపలే ఇది మనం గుర్తు చేసుకోవాలి. 6 months లోపల వాళ్ళకి హియరింగ్ ఎయిడ్స్ మనం ప్రొవైడ్ చేస్తే దే ఆర్ లైక్లీ టు హ్యావ్ నార్మల్ స్పీచ్ డెవలప్మెంట్, లేదంటే స్పీచ్ డిలే అవ్వచ్చు. అలాగే ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిసార్డర్ అండ్ ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఇవి 2 బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే పేరుతో పిలిస్తే పలికలేకపోవడం, అంటే నాట్ రెస్పాండింగ్ టు దేర్ నేమ్ బై 9 to 12 months. నాట్ హ్యావింగ్ పాయింటింగ్ అంటే ఇది కావాలి, ఇది వద్దు, ఆర్ అక్కడ చూడు అని పేరెంట్స్కి ఇండికేట్ చేయగలగడం. ఇది అగైన్ 9 months 12 months లోపల. వర్డ్స్ రాకపోయినా కూడా ఈ బాడీ లాంగ్వేజ్ రావాలి. ఇలా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ రాకపోవడం, ఇదన్నీ కొన్ని క్యారెక్టరిస్టిక్ సైన్స్ ఆఫ్ ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ డిసార్డర్స్. అగైన్ ఈ గ్రూప్ ఆఫ్ కండిషన్స్లో స్పీచ్ డిలే ఉంటుంది. ఇది కాకుండా కొంచెం స్పెషల్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే బ్రెయిన్ ఇంజురీ, బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, ఆర్ సివియర్ స్ట్రెస్ఫుల్ లేబర్ అంటే పుట్టినప్పుడు కొంచెం ఇష్యూస్ వచ్చి దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ ఆర్ గ్లూకోజ్ సప్లై సరిగా లేకపోవడం వల్ల కూడా స్పీచ్ డిలేస్ రావచ్చు. కరెక్ట్ టైంలో ఇది ఫస్ట్ మనం యాజ్ పేరెంట్స్ ఐడెంటిఫై చేసి కరెక్ట్ టైంలో మీరు పీడియాట్రిషియన్ దగ్గర వాళ్ళు అగైన్ దే మే రెఫర్ యూ టు అ స్పెషలిస్ట్ లైక్ అ స్పీచ్ లాంగ్వేజ్ స్పెషలిస్ట్ ఆర్ అ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్. వాళ్ళు అసెస్మెంట్ చేసి సిస్టమాటిక్గా హియరింగ్ టెస్ట్ అండ్ బిహేవియరల్ అసెస్మెంట్, MChat లాగా స్కోరింగ్ సిస్టమ్స్ ఫర్ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్స్, ఇదంతా చేసి మనం కరెక్ట్ కండిషన్, అండర్లైన్ కండిషన్ని గుర్తు చేసుకుంటే చాలా వరకు చిల్డ్రన్కి విత్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ ఎర్లీ స్టిమ్యులేషన్ they can improve their speech and communication skills so that we can integrate them into normal schooling. అంటే 3 years 4 yearsలో వాళ్ళు ప్లే స్కూల్కో నర్సరీకో వెళ్ళేటప్పుడు మిగతా పియర్స్తో ల్యాగ్ అవ్వడం కాకుండా వాళ్ళు కూడా ఇంటగ్రేట్ చేసి దే కెన్ పర్ఫార్మ్ టు దేర్ మ్యాక్సిమం ఎబిలిటీ ప్రొవైడెడ్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్, డయాగ్నోస్ అండ్ ఇంటర్వీన్ ఎర్లీ. అందుకే 3 years అయినా 4 years అయినా పర్వాలేదు అని ఇగ్నోర్ చేయకుండా కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే, that may not be even real concern, but even if you have a slight doubt, there is no harm in discussing with your pediatrician. ఆల్రైట్. సో ఇందులోనే అంటే చాలామంది పెద్దవాళ్ళు లైక్ ఆడపిల్లలు తొందరగా మాట్లాడతారు, మగపిల్లలు కొంచెం లేట్ అవుతుంది, మీరు అంత ఏం భయపడాల్సిన అవసరం లేదు అనేది ఒకటి చెప్తూ ఉంటారు అంటే పేరెంట్స్కి. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే అసలు కరెక్టేనా ఈ వర్డ్? అంటే ఇట్ ఈస్ ట్రూ దట్ ఈవెన్ రీసెర్చ్ హెస్ సీన్ కొంచెం స్పీచ్ డిలే అనేది బాయ్స్, దట్ టు ఫస్ట్ బార్న్ బాయ్స్కి ఇట్ ఈస్ మోర్ కామన్లీ సీన్. బట్ దానికోసం అగైన్ వీ షుడ్ నాట్ ఇగ్నోర్ ద ఫ్యాక్ట్. అంటే ఇదైతే జస్ట్ డిలేడ్ ఆన్సెట్ ఆఫ్ నార్మల్ స్పీచ్ ఉండొచ్చు బాయ్స్లో, బట్ దానికోసం మోర్ సీరియస్ ప్రాబ్లమ్స్ని మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఈవెన్ దో యూ మే ఫీల్ ఓకే 15 months 16 months రాలేదు, బట్ కొంచెం లేట్ అయినా రావచ్చు, మన ఫ్యామిలీలో అలా హిస్టరీ ఉంది అని మీకు అనిపించినా కూడా ఒకసారి వెళ్ళి హియరింగ్ ఎవాల్యుయేషన్, బిహేవియర్ ఎవాల్యుయేషన్ చేసుకోవడంలో ఏం హామ్ లేదు. పర్టికులర్లీ స్పీచ్ డిలేతో పాటు నేను చెప్పిన అదర్ డేంజర్ సైన్స్ అంటే స్పీచ్ మాత్రం డిలే కాదు, అది కాకుండా దట్ చైల్డ్ సీమ్స్ టు బీ ఇన్ హిజ్ ఆర్ హర్ ఓన్ వరల్డ్. అంటే మనం పేరుతో పిలిస్తే రెస్పాండ్ చేయలేదు, ఎప్పుడు తనే సెపరేట్గా ఇండిపెండెంట్గా ఆడుకుంటూ ఉంటుంది, మిగతా పిల్లలతో కలవట్లేదు, అండ్ ఇండెక్స్ పాయింటింగ్ రావట్లేదు 9 months 12 monthsకి, చేసిన యాక్టివిటీనే రిపీటెడ్గా చైల్డ్ చేస్తుంది, అంటే స్టీరియోటిపికల్ బిహేవియర్ చూపిస్తున్నారు. ఇలాంటి సైన్స్ మీరు ఏమైనా నోటీస్ చేస్తే డెఫినెట్గా సీక్ హెల్ప్ ఎర్లియర్ దాన్ లేటర్, బికాస్ దీస్ కుడ్ ఆల్ బీ ఇండికేటర్స్ ఆఫ్ మోర్ సీరియస్ ప్రాబ్లమ్స్.
ఓకే. అంటే ఇది పేరెంట్స్ దగ్గర నుంచి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? లైక్ ఈ మాటలు రావడం లేట్ అవుతుందంటే మదర్‌కో, ఫాదర్‌కో ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉండొచ్చా మేడం? అంటే ఉండొచ్చు. దెర్ ఆర్ వెరీ వెరీ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ కాజెస్ వేర్ దెర్ కుడ్ బి జెనెటిక్ ఆన్సెట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఎస్పెషలీ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ ఎరాలో ఏం చూస్తున్నామంటే జెనెటిక్ కాజెస్ కాకుండా ఎన్వైరన్మెంటల్ రీజన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్. ఇందులో పర్టికులర్లీ పేరెంట్స్ చాలా బిజీగా ఉండడం. సో బోత్ మదర్ అండ్ ఫాదర్ మైట్ బీ బిజీ. న్యూక్లియర్ ఫ్యామిలీ వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోవచ్చు. సో పిల్లలతో ఆడుకోవడానికి, ఇంటరాక్ట్ చేయడానికి ఎవరు లేకపోవచ్చు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ వేరే ఎవరు లేకపోవడం వల్ల ఆ చైల్డ్ ఒక స్క్రీన్కో, మొబైల్ ఫోన్కో, ఐప్యాడ్కో అడిక్ట్ అవుతారు. బికాజ్ ఇద్దరు పేరెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు. దే విల్ హ్యావ్ స్పెసిఫిక్ టైమ్ డ్యూరేషన్ ఫర్ వర్క్. సో ఒక 2-3 అవర్స్ ఎంగేజ్ చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల సో ఇది ఫోన్ చూసుకో అని ఇచ్చేసి వాళ్ళు కూడా బిజీ అయిపోతారు. ఆర్ పేరెంట్స్ దెమ్సెల్వ్స్ మే యాక్చువల్లీ బీ యూజింగ్ అ లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్. సో ఇలాంటి ఎన్వైరన్మెంట్లో వెదర్ ఆర్ నాట్ దెర్ వాజ్ అ ఫ్యామిలీ హిస్టరీ, ఎన్వైరన్మెంటల్ రీజన్స్ వల్ల ఆ చైల్డ్తో ఎవరు ఇంటరాక్ట్ చేయలేకపోవడం వల్ల, అండర్ స్టిమ్యులేషన్ వల్ల చాలా వరకు చిల్డ్రన్కి ఎన్వైరన్మెంటల్ ఎఫెక్ట్స్ రిలేటెడ్ స్పీచ్ డిలే ఈ మధ్యలో చాలా కామన్ ఉంటుంది. సో యాజ్ పేరెంట్స్ వీ హ్యావ్ టు రిమెంబర్, వీ హ్యావ్ టు సెట్ గుడ్ రోల్ మోడల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అవర్ చైల్డ్. మనమే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. Number 2, it is important for all of us to take out time to spend quality time with our children. దీనికి మాత్రం రీప్లేస్మెంటే లేదు. ఎస్పెషలీ మదర్స్ వాళ్ళు చిల్డ్రన్తో ఇంటరాక్ట్ చేయడం వల్ల పిల్లలకి ఎక్కువ డెవలప్మెంట్ ఆఫ్ స్పీచ్ అనేది ఎర్లీగా వస్తుంది. అండ్ వెరీ గుడ్ ప్రాక్టీస్ టు రీడ్ బుక్స్ విత్ యువర్ చైల్డ్ వెరీ ఎర్లీ. అంటే 6 months, 7 months, 9 month ఇన్ఫెంట్ అయినా కూడా మీ ల్యాప్లో కూర్చోపెట్టి ఒక చిన్న పిక్చర్ బుక్ తీసుకొని జస్ట్ ఫ్లిప్ ద పేజెస్. విజన్ ఒక వర్డ్తో పాటు వాళ్ళు పిక్చర్ కూడా చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో అని వర్డ్తో పాటు మ్యాంగో పిక్చర్ మీరు చూపించి ఒక 10 times 15 times ఆ వర్డ్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆ వర్డ్ మీరు చెప్పినప్పుడు చూడడం వల్ల వాళ్ళు ఇంకా ఎర్లీగా నేర్చుకుంటారు. సో ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, కట్ డౌన్ స్క్రీన్ టైమ్, ఎన్కరేజ్ పియర్ యాక్టివిటీ. అంటే వాళ్ళు సేమ్ గ్రూప్ పిల్లలతో ఆడడం అనేది కూడా వాళ్ళకి చాలా స్టిమ్యులేట్ చేస్తుంది. అండ్ రీడింగ్ పిక్చర్ బుక్స్ అండ్ ఫ్లాష్ కార్డ్స్. ఆల్ రైట్. ఎస్, అలాగే ఈ పిల్లల్లో వచ్చే డెంగ్యూ లేదా చికెన్ గున్యాని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మేడం? సో డెంగ్యూ అండ్ చికెన్ గున్యా ఇవి రెండు ప్రత్యేక వైరల్ ఫీవర్స్. అండ్ ఈ మధ్యకాలంలో మాన్సూన్ సీజన్లో మనం చాలా కామన్లీ చూస్తూ ఉంటున్నాం. ఇది రెగ్యులర్ వైరల్ ఫీవర్స్ కాకుండా సెపరేట్గా మీరు ఎలా గుర్తుపెట్టగలుగుతారు, ఐడెంటిఫై చేయగలుగుతారంటే అన్ని వైరల్ ఫీవర్స్ లాగానే డెంగ్యూ, చికెన్ గున్యాలో కూడా ఫీవర్తో పాటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతాయి. బట్ ఈ ఫీవర్తో పాటు కొన్ని ప్రత్యేక సిమ్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రీమ్ లెథార్జీ, ఎక్స్ట్రీమ్ టయర్డ్నెస్, వీక్నెస్, మయాల్జియా అంటాము, మజిల్ పెయిన్, బోన్ పెయిన్. సో జాయింట్స్లో పెయిన్ రావడం, మజిల్స్లో పెయిన్ రావడం, అలాగే రిట్రో ఆర్బిటల్ పెయిన్ అంటే ఐస్ బ్యాక్ సైడ్లో బిహైండ్ ద ఐస్ దే మైట్ ఫీల్, బిగర్ చిల్డ్రన్ మే బీ ఏబుల్ టు కంప్లైంట్ థ్రాబిక్ పెయిన్ ఉంది, హెడేక్ ఉంది అని చెప్పగలుగుతారు. అలాగే సివియర్ అబ్డమెన్ పెయిన్, కడుపు నొప్పి, సివియర్ వామిటింగ్, అన్కంట్రోల్డ్ వామిటింగ్. ఇట్లాంటి సిమ్టమ్స్ మీరు నోటీస్ చేస్తే ఇట్ కుడ్ బీ డెంగ్యూ అని సస్పెక్ట్ చేయొచ్చు. నేను చెప్పిన సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద సైన్స్ ఆర్ పర్టికులర్ ఫర్ డెంగ్యూ. కొంచెం ఫ్యూ డేస్ తర్వాత వీ మే నోటీస్ అ వెరీ స్మాల్ అంటే లైట్ ర్యాష్. అంటే ఈ ర్యాష్ అనేది ఎలా ఉంటుంది అంటే చికెన్ పాక్స్ లాగా బబుల్స్ లాగా, వాటర్ ఫిల్డ్ బబుల్స్ లాగా ఉండదు. ఇట్ విల్ బీ జస్ట్ ఫెయింట్ రెడ్ మార్క్స్ అండ్ సమ్ టైమ్స్ మార్నింగ్ కనిపిస్తుంది, సాయంత్రం కనిపించకపోవచ్చు. చాలా టెంపరీ అండ్ ఫేడింగ్ ర్యాష్ లాగా ఉంటుంది. ఫీవర్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. సమ్ టైమ్స్ ఇట్ మే ప్రెసెంట్ విత్ వెరీ లో గ్రేడ్ ఫీవర్. ఇట్ మే బీ 100, 99, 99.5. సమ్ టైమ్స్ హై గ్రేడ్ ఫీవర్ కూడా రావచ్చు. సో ఇట్లా ఎక్సెసివ్ వీక్నెస్, మజిల్ పెయిన్, బోన్ పెయిన్, ఆర్బిటల్ పెయిన్ ఆర్ ఐ పెయిన్, హెడేక్స్, ర్యాష్ అండ్ సివియర్ పెయిన్ అబ్డమెన్, సివియర్ వామిటింగ్. ఇంకా లేట్ స్టేజెస్లో చైల్డ్ మే ఆల్సో డెవలప్ పఫినెస్ ఆఫ్ ద బాడీ, కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల యూరిన్ తక్కువగా వెళ్తారు, కాళ్ళు చేతిలో వాపు వచ్చేస్తుంది. సో ఇట్లాంటి సిమ్టమ్స్ చూస్తే డెఫినెట్లీ వన్ హ్యాస్ టు సస్పెక్ట్ డెంగ్యూ. అలాగే చికెన్ గున్యాలో పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ అంటే డెంగ్యూతో కొంచెం ఓవర్లాప్ ఉంటుంది. ఎస్పెషలీ ఫీవర్ విత్ జాయింట్ పెయిన్, సివియర్ జాయింట్ పెయిన్. ఆ జాయింట్ పెయిన్ అనేది జ్వరం తగ్గిన తర్వాత కూడా 4 weeks, 5 weeks, 6 weeks వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. కొంతమందిలో అడల్ట్స్కి కూడా 1, 2, 3 months వరకు కూడా వాళ్ళు జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతారు. సో ఇదంతా స్పెసిఫిక్ సిమ్టమ్స్. ఆల్ రైట్.
ఎస్ చూస్తున్నారు కదా, పిల్లల్లో వచ్చే వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సో మీకు ఈ టాపిక్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఫీడింగ్ అనేది, తల్లిపాలు బిడ్డకి కానీ తల్లికి కానీ ఎలాంటి లాభాలు ఉంటాయి ఎవరికైనా సరే? ఇప్పుడు చాలామంది ఎర్లీ స్టేజ్లోనే స్టాప్ చేసేయడం జరుగుతుంది. సో వీటి వల్ల లాభాలు ఏంటి ఏంటి చెప్పండి మేడం మీరు. అంటే పిల్లలు సంబంధించిన సో మెనీ డిసీజెస్లో స్టడీస్ హ్యావ్ షోన్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ టు రెడ్యూస్ చైల్డ్ మార్బిడిటీ అండ్ మార్టాలిటీ ఏది అంటే అది తల్లిపాలు ఇవ్వడమే, బ్రెస్ట్ ఫీడింగ్. అంటే ఆల్మోస్ట్ 5 yearsకి తక్కువ ఉన్న చిల్డ్రన్లో ఉన్న డెత్స్కైనా, ఇన్ఫెక్షన్స్కైనా ప్రివెంట్ చేయడానికి, ఈవెన్ మనం ఇచ్చే వ్యాక్సినేషన్స్కైనా ఆర్ మనం రెగ్యులర్లీ తీసుకున్న మెడిసిన్స్, యాంటీబయాటిక్స్కైనా ఇంకా ద మోస్ట్ ఎఫెక్టివ్ ఆర్ బెస్ట్ ఇంటర్వెన్షన్ ఈజ్ యాక్చువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్. సో బ్రెస్ట్ ఫీడింగ్తో మీరు చెప్పినట్టు పిల్లలకి, తల్లికి ఇద్దరికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లలకి ఉన్న బెనిఫిట్స్లో చూస్తే ఇట్ రెడ్యూసెస్ ఇన్ఫెక్షన్స్, మోస్ట్ ఆఫ్ ద కామన్ ఇన్ఫెక్షన్స్, pneumonias, diarrheas, that is gastrointestinal infections, ear infections, serious otitis media అని ఇయర్ లోపల ఫ్లూయిడ్ కలెక్ట్ అవ్వడం, ఇట్లాంటి స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది ఆల్మోస్ట్ 50-60% వరకు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి సివియర్గా రాదు. నెంబర్ 2, అలర్జిక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఉపయోగపడుతుంది. పర్టికులర్లీ ఆస్మా, బ్రాంకియల్ ఆస్మా ఆర్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే వీజింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ అలర్జీస్, ఏటోపిక్ డర్మటైటిస్ అంటాము, అలాగే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అలర్జిక్ కండిషన్స్, ఇవన్నీ తగ్గడానికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్ చేస్తుంది. ఇన్ ద లాంగ్ రన్ పిల్లలకి ఇమ్యూనిటీ ఆర్ ఐక్యూ బెటర్ ఉంటుంది. హౌ మచ్ బెటర్ అంటే డీక్యూ ఆర్ ఐక్యూ మెజర్ చేస్తే బ్రెస్ట్ ఫెడ్ చిల్డ్రన్కి ఫార్ములా ఫెడ్ చిల్డ్రన్కైనా 4 to 5 points ఆఫ్ డీక్యూ ఇస్ ఫౌండ్ టు బీ బెటర్. యూ మే ఫీల్ అంటే 4-5 pointsలో వాట్ ఈస్ ద బిగ్ డీల్ అని, బట్ ఇది ఒక హోల్ పాపులేషన్ లెవెల్లో మీరు చూస్తే ఇట్స్ ఎ హ్యూజ్ బెనిఫిట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ ఇంప్రూవ్స్ ద బాండింగ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్. సో బ్రెస్ట్ ఫెడ్ చిల్డ్రన్కి ఆటోమేటిక్లీ వాళ్ళ మదర్స్తో బాండింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. దిస్ బాండింగ్ కంటిన్యూస్ ఈవెన్ లైఫ్ లాంగ్, మచ్ లేటర్ ఈవెన్ ఆఫ్టర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ స్టాప్డ్. అలాగే మదర్స్కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్స్ అ న్యాచురల్ కాంట్రసెప్టివ్ మెథడ్. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసేంత వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ అనేది ఉండదు. సో దే డోంట్ హ్యావ్ టు యూస్ ఎనీ అదర్ ఎక్స్పెన్సివ్ కాంట్రసెప్టివ్ మెథడ్. అట్లాగే కొన్ని క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇన్ మదర్స్ ఆర్ లెసర్ వెన్ దే బ్రెస్ట్ ఫీడ్ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్. సో ఇది అంత స్టడీస్లో కన్క్లూజివ్గా చూపించారు. బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇదంతా సిగ్నిఫికెంట్లీ దే ఆర్ లెసర్. అలాగే వాళ్ళకి యూట్రస్ సైజ్ ఎర్లీగా ఇన్వల్యూట్ అవుతుంది. సో పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్, పోస్ట్ చైల్డ్ బర్త్ బ్లీడింగ్కి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ మీరు సింప్లిస్టిక్ వేలో చూస్తే బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు బాటిల్ కొనుక్కోవడానికి అవసరం లేదు, బాటిల్ స్టెరిలైజ్ చేయడానికి అవసరం లేదు. ఎక్కడైనా ట్రావెల్ చేస్తే ఇట్ ఈస్ సో కన్వీనియంట్ వెన్ ద మదర్ కెన్ జస్ట్ breast feed the baby provided there is a safe and a private environment for feeding the child. ఇంత అన్ని ప్లాస్టిక్స్, స్టెరిలైజర్స్, క్లెన్జర్స్ ఇదంతా తీసుకెళ్ళడానికి అవసరం లేదు. ఎవ్రీ టైమ్ బేబీ క్రైస్ పౌడర్, హాట్ వాటర్ ఇదంతా కలపడానికి అవసరం లేదు. ఇట్స్ సో కన్వీనియంట్, ఇట్ ఈస్ సో సింపుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్. ఆల్రెడీ కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. హలో మేడం. హలో, నమస్తే మేడం. యోచన, నమస్తే అండి, చెప్పండి మేడం. మా బాబుకి 1.5 years మేడం. ఓకే. అయితే ఇంకా ప్రొనౌన్సియేషన్ మాటలు సరిగా రావట్లేదు మేడం. అంటే అన్ని ఐడెంటిఫై చేస్తున్నాడు, గుర్తు పెట్టుకుంటున్నాడు. ఏదైనా కావాలంటే తను తీసుకెళ్ళి అడుగుతున్నాడు కానీ ఇప్పుడు ఇది కావాలి అని ఇంకా అమ్మ అని ఇట్లా అంటలేదు మేడం. వేరేది మాత్రం రైమ్స్ చూసినప్పుడు రైట్. ఏదైనా కావాలంటే మీకు ఎలా ఇండికేట్ చేస్తాడు బాబు? తీసుకెళ్ళి కొంచెం ఈ మధ్యలో ఏమో కొంచెం చిన్నగా తీసుకెళ్ళి చూపిస్తున్నాడు మేడం. వాటర్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కావాలంటే తీసుకెళ్ళి చూపిస్తున్నాడు మేడం వాటర్. కానీ ఇట్లా చెప్పినా కూడా మీకు చెప్పినప్పుడు అనట్లేదు. అంటే తీసుకెళ్ళి తను ఫింగర్స్ తోనే పాయింట్ చేస్తున్నాడా? ఫింగర్స్ తో పాయింట్అవుట్ చేసినట్టు చేస్తున్నాడు మేడం. అయితే ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కూడా నాకు కరెక్టే, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇస్తుంది, ఇప్పుడు కూడా ఇస్తున్నా మేడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం మేము వర్కింగ్ మదర్ మేడం. ఓకే.
Right. నానమ్మ వాళ్ళతోనే ఉంటాడు, అంటే మధ్యాహ్నం వెళ్తాము మళ్ళీ సాయంత్రం వెళ్తాం మేడం. మేబీ అది ఎట్లా ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనిపిస్తుంది మేడం. ఏమైనా మీరు పేరుతో పిలిస్తే ఏమైనా చెప్తే అది అర్థం చేయగలుగుతున్నాడా? అర్థం చేసుకుంటున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ఓకే దాన్ని పుట్టిన నుంచి ఇప్పుడు కొంచెం అంటే 1.5 year కి అమ్మ నాన్న అంటలేదు మేడం, వేరేటి ఇట్లా వేరేలాగా అని అంటున్నాడు. సో డెఫినెట్లీ మీ క్వశ్చన్లో మీరు 2 parts ఉంది లాంగ్వేజ్లో, కమ్యూనికేషన్లో. మనం ఎవరికైనా సరే దెర్ ఇస్ అ రిసెప్టివ్ కాంపనెంట్ అండ్ దెర్ ఇస్ అ ఎక్స్ప్రెసివ్ కాంపనెంట్. రిసెప్టివ్ కాంపనెంట్ అంటే మిగతా వాళ్ళు చెప్పింది మనం అర్థం చేయగలుగుతున్నాము. మీరు చెప్పిన హిస్టరీ ప్రకారం, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ బాబుకి మీరు చెప్పిన విషయాలు అర్థం అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నుంచో అంటే నుంచుంటాడు. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ టు సిట్ డౌన్ హీల్ సిట్ డౌన్. ఎక్కడైనా వెళ్ళి తీసుకురా అంటే తీసుకొస్తున్నాడు. సో మీరు చెప్పిన కమాండ్స్ అర్థం చేసుకోగలుగుతున్నాడు. వాట్ హీఈస్ ప్రాబబ్లీ ల్యాకింగ్ ఇస్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. తనకి కావాల్సింది పేరుతో చెప్పడం, వర్డ్స్తో ఎక్స్ప్రెస్ చేయడం అనేది ల్యాక్ చేస్తున్నాడు అనిపిస్తుంది. డెఫినెట్గా 1.5 yearsకి వీ ఎక్స్పెక్ట్ వొకాబులరీ 15 words 20 words వొకాబులరీ నార్మల్గా ఉండాలి. అంటే ఇది కొంచెం వేరియేషన్స్తో పాటే వస్తే ప్రతి చైల్డ్కి కరెక్ట్గా ఏజ్ లైన్ ప్రకారం రాకపోవచ్చు. బట్ జనరల్గా 2 years లోపల ఒక 40-50 words వొకాబులరీ అనేది మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ విల్ హ్యావ్. సో హియరింగ్ నార్మల్ ఉంది, రిసెప్టివ్ కమ్యూనికేషన్ నార్మల్ ఉంది కాబట్టి ఐ ఫీల్ దెర్ ఆర్ నో మేజర్ రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ మోర్ బిగ్గర్ ఇష్యూ. బట్ హీ డెఫినెట్లీ నీడ్స్ ఎవాల్యుయేషన్. మీరు ఒక్కసారి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి. మీరే కొన్ని థింగ్స్ ప్రాపర్గా ఐడెంటిఫై చేయగలిగారు. మోర్ టైం స్పెండ్ చేయాలి, పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. కుదిరితే అంటే మీరే ఒక 3 to 4 hours ఎవ్రీడే మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ త్రూ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. అంటే మీరు మెకానికల్గా టీచర్ లాగా నేర్పించడానికి అవసరం లేదు. ఒక చిన్న గేమ్ లాగా, మేబీ స్నేక్ అండ్ ల్యాడర్ ఆర్ మేబీ సమ్ కలరింగ్. ఈ గేమ్ మధ్యలో మీరు వర్డ్స్, కలర్స్, ఆబ్జెక్ట్స్, నౌన్స్, పేర్లు నేర్పిస్తూ మీరు గేమ్ ఆడొచ్చు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విల్ బీ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఫర్ యంగ్ చిల్డ్రన్. ఇది మీరు ఫస్ట్ ఇంట్లో చేయండి. మీరైనా సరే, మీరు హస్బెండ్ అయినా సరే, బాబుకి ఏం కావాలో తనే వర్డ్స్తో ఇండికేట్ చేసే వరకు ఆ థింగ్ని ఈజీగా ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కావాలి అంటున్నాడు, మీకు తీసుకెళ్ళి చూపిస్తున్నాడు ఆర్ మీకు ఏదో ఒక వేలో ఇండికేట్ చేస్తున్నాడు. బట్ అప్పుడు ఆ ఆబ్జెక్ట్ పేరుని మీరు ఒక 5 times 6 times చెప్పండి. ఈ ఆబ్జెక్ట్ పేరు బాటిల్, వాటర్, స్పూన్, షుగర్, వాట్ ఎవర్ హీ వాంట్స్, ఆ పేరుని మీరు ఒక 5 times చెప్పి ఆయన రిపీట్ చేయమని చెప్పండి. రిపీట్ చేస్తేనే ఆ థింగ్ని గ్రాంట్ చేయండి. ఇలా ఒక నీరు ఉన్నప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకా రిసెప్టివ్గా ఉంటారు. ఇదంతా చేయండి. ఇఫ్ యూ స్టిల్ ఫైండ్ దట్ ద డెవలప్మెంట్ ఆఫ్ వర్డ్స్ ఇస్ స్లో, ప్లీజ్ కమ్ అండ్ షో టు అస్ ఆర్ టు ద నియరెస్ట్ పీడియాట్రిషియన్ ఫర్ అ మోర్ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్. ఎస్, థ్యాంక్ యూ యోచన గారు, థ్యాంక్ యూ. సో ఇందులో మనం ఇంతకుముందు బ్రెస్ట్ ఫీడింగ్ కోసం మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇందులో ఇంకొక అపోహ ఉంది చాలామందికి, మనం వింటుంటాం కూడా తరచూ దీనికోసం. అంటే ఈ ఫీడింగ్ ఇవ్వడం వల్ల తల్లులు ఎవరైతే ఉంటారో, థ్యాంక్ గాడ్ ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ అయ్యారు, చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అంటే తెలుసుకుంటున్నారు. ఒకప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళ బ్యూటీ పోతుంది అని ఇలా చాలా చాలా అపోహలు ఉంటాయి కదా. సో మీరు ఏమంటారు దీని మీద అసలు? అంటే ఆబ్వియస్లీ దీనిలో సైంటిఫిక్ బేసిస్ లేదు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ నౌ యాజ్ వి డిస్కస్డ్, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల మదర్స్కి చాలా అడ్వాంటేజెసే ఉన్నాయి. మన ఈవెన్ మీడియాలో మీరు చూస్తే సో మెనీ యాక్ట్రెసెస్, సెలబ్రిటీ మదర్స్, దే హ్యావ్ సెట్ ఎగ్జాంపుల్స్ బై బ్రెస్ట్ ఫీడింగ్ దేర్ చిల్డ్రన్. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బచ్చన్ అయినా సరే, సో మెనీ అదర్ యాక్ట్రెసెస్, దే యాక్చువల్లీ హ్యావ్ సెట్ ఎగ్జాంపుల్స్ బై propagating all these good practices including breastfeeding. దానివల్ల వాళ్ళు బ్యూటీకో, ఇమేజ్కో, ఎక్స్టర్నల్ అపియరెన్స్కో ఎక్కడ తేడా రాలేదు. ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ర్యాపిడ్ వెయిట్ లాస్ అవుతుంది. పోస్ట్ పార్టమ్ weight loss will be actually much better and mothers can return back to their pre-pregnancy weight even earlier. In fact, weight loss ki breastfeeding is actually more helpful. డెఫినెట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల మదర్ హెల్త్లో, మదర్ బాడీలో ఎట్లాంటి చేంజెస్ రాదు. అఫ్ కోర్స్ మదర్కి ఇట్ కన్స్యూమ్స్ మోర్ ఎనర్జీ అండ్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇది తినొద్దు, అది తీసుకోవద్దు అని రెస్ట్రిక్షన్స్ చేయకుండా దే షుడ్ బి అలౌడ్ టు టేక్ నార్మల్ డైట్. నార్మల్ డైట్ ఇన్క్లూడ్స్ రైస్, రాగి, ఓట్స్, ఆల్ సీరియల్స్, ప్రోటీన్స్. చాలా మందిలో ప్రోటీన్ రెస్ట్రిక్ట్ చేసేస్తారు. పప్పులు తినొద్దు, తింటే సిజేరియన్ వూండ్ విల్ నాట్ గెట్ హీల్డ్ ఆర్ నార్మల్ డెలివరీ వూండ్ విల్ నాట్ గెట్ హీల్డ్ అని మిస్కన్సెప్షన్స్ చెప్తారు. అలా కాకుండా
మీరు ప్రెగ్నెన్సీకి ముందు ఏమేమి ఫుడ్ తీసుకున్నారో అవన్నీ తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ లిమిట్ ద ఇంటేక్ ఆఫ్ కెఫీనేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ కాఫీ అండ్ టీ, అండ్ of course there is it's always better to avoid alcohol, smoking and all these things. But apart from that, normal food items anni teeskovachu, plenty of water, high protein diet, high carb diet. All right. ఎస్, చూస్తున్నారు కదండి, పిల్లల్లో వచ్చే వ్యాధులు, చికిత్సలు మరియు నివారణ అనే టాపిక్ మనం తీసుకొని మాట్లాడడం జరుగుతుంది. సో మీకు ఈ టాపిక్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, లేదా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు మీరు. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ పిల్లలకు వైరల్ జ్వరం అంటే ఈ జ్వరాలకు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుందా, లేదంటే ఒకటే సిస్టమ్ ఉంటుందా అనేది? సో ఇన్ జనరల్ జ్వరం అని ఐడెంటిఫై చేసి పేరెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు అది ఫ్లూ వైరసా, ఈవెన్ డెంగ్యూ వైరసా అని మనం ఫస్ట్ డేలో మనం ఐడెంటిఫై చేయలేకపోతాము, బికాస్ మోస్ట్ ఆఫ్ ద సిమ్టమ్స్ విల్ బి నాన్ స్పెసిఫిక్. సో జనరలీ ఫీవర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అదర్వైజ్ చైల్డ్ యాక్టివ్గా ఉంది, ద చైల్డ్ ఈస్ ప్లేయింగ్, ద చైల్డ్ ఈస్ డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ లిక్విడ్స్, టేకింగ్ సమ్ సాలిడ్స్, బట్ ఈస్ యాక్టివ్ అంటే మీరు చేయాల్సింది ఒక విషయం మాత్రమే, గుడ్ హైడ్రేషన్. అంటే అడిక్వేట్ లిక్విడ్స్ ఇవ్వాలి. లిక్విడ్స్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్, కోకోనట్ వాటర్, ఇట్ కెన్ బి ఫ్రూట్ పల్ప్, వెజిటబుల్ సూప్స్, రైస్ కంజీ అండ్ బటర్ మిల్క్, కర్డ్, ఇదన్నీ ఇవ్వచ్చు. ఇందులో చాలా మందులు ఫ్రూట్స్ ఇవ్వద్దు, యాపిల్ ఇవ్వద్దు, బనానా ఇవ్వద్దు, జలుబు వస్తుంది అని భయపడతారు. Not at all correct actually, and there is no scientific basis for this. In fact, children కొంచెం సిక్ అయ్యేటప్పుడు వాళ్ళు ఈజీగా తినగలిగిన ఒక ఫుడ్ గ్రూప్ ఏంటంటే ఫ్రూట్స్. వాళ్ళు అదే తినడానికి ఇష్టపడతారు, మనం అదే రెస్ట్రిక్ట్ చేస్తాము. ఆ మిస్టేక్ చేయకండి. ఒకవేళ యాపిల్ బనానా ఇస్తే తింటున్నారంటే ఇచ్చేయండి. అదర్ ఇంపార్టెంట్ ప్రికాషన్ దట్ వీ నీడ్ టు టేక్ ఇస్ ఫీవర్ కంట్రోల్. ఫీవర్ కంట్రోల్కి సింప్లెస్ట్ మెడికేషన్ ఇస్ పారాసిటమాల్. మీ దగ్గర మీ నియరెస్ట్ పీడియాట్రిషియన్ని అడిగితే వాళ్ళు డోసెస్ చెప్పగలుగుతారు. వెయిట్ బట్టి 15 milligrams per kg ఆఫ్ పారాసిటమాల్ ఇస్తాము. ఇది 6 గంటలకు ఒకసారి ఇవ్వచ్చు. టెంపరేచర్ మెజర్ చేసి, టెంపరేచర్ మోర్ దెన్ అ సర్టన్ లెవెల్ ఉంటేనే మనం పారాసిటమాల్ యూజ్ చేయాలి. అండ్ ఒకవేళ పారాసిటమాల్కి కంట్రోల్ అవ్వలేదంటే హైయర్ మెడికేషన్స్ ఉన్నాయి. ఒకవేళ మందులు డోసెస్ మధ్యలో కూడా జ్వరం హైగా వస్తుందంటే వేడి నీరుతో మనం స్పాంజింగ్ చేయొచ్చు. టెపిడ్ స్పాంజింగ్ అంటాము. ఓవర్ ది హ్యాండ్స్ అండ్ ద లెగ్స్ మనం వేడి నీరుతో స్పాంజింగ్ చేస్తే ఆ ఎవాపరేషన్ వల్ల కొంచెం టెంపరేచర్ కంట్రోల్లో వస్తుంది. సో హైడ్రేషన్ అండ్ పారాసిటమాల్ డోసెస్ అట్ అప్రోప్రియేట్ డోసెస్ కాకుండా మనం వేరే ఏం పెద్ద ప్రికాషన్స్ తీసుకోవడానికి అవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఆర్ సమ్ డేంజర్ సైన్స్. డేంజర్ సైన్స్ అంటే ఏంటి? హై ఫీవర్, వెరీ హై ఫీవర్, మోర్ దెన్ 103 degree Fahrenheit, ఆర్ ఫీవర్ దట్ ఈస్ కంటిన్యూస్లీ స్పైకింగ్. 4 days అయింది, 5 days అయింది, అయినా జ్వరం అసలు తగ్గలేదు, then that is again a danger sign. Or fever associated with extreme weakness, tiredness, not waking up at all, excessively sleepy child, అసలు వాటర్ కూడా తీసుకోవట్లేదు, నాట్ డ్రింకింగ్ లిక్విడ్స్ ఫర్ మోర్ దెన్ 5-6 hours అండ్ నాట్ పాసింగ్ యూరిన్ ఫర్ మోర్ దెన్ 6 hours. ఇట్లాంటి సైన్స్ ఉంటే దెన్ ద ఫీవర్ నీడ్స్ టు బి ఇమీడియట్లీ అటెండెడ్. ప్రాబబ్లీ బెస్ట్ థింగ్ టు డూ విల్ బీ టు అడ్మిట్ అండ్ అబ్జర్వ్ ఇన్ అ హాస్పిటల్. రైట్. అండ్ అలాగే ఈ వైరల్ ఫీవర్లకు అంటే అసలు రాకుండా ఉండాలన్నా ఎప్పుడు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి కాబట్టి వీటికి పిల్లలకి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ముందుగా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? డెఫినెట్లీ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ కెన్ ఆల్ డూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది ఇమ్యునైజేషన్. సో వ్యాక్సినేషన్ గురించి మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. సో దెర్ ఆర్ సో మెనీ వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో ఇప్పుడు ఇస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో కొన్ని ఫ్యూ వ్యాక్సిన్స్ అడిషనల్గా ఆప్షనల్ వ్యాక్సిన్స్ అని అది కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇందులో చాలా వరకు వైరల్ ఫీవర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో ఇప్పుడు ఆల్మోస్ట్ కంట్రీ నుంచి ఎరాడికేట్ అయిన దానికి ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ది సక్సెస్ఫుల్ పోలియో వ్యాక్సినేషన్ క్యాంపెయిన్. అలాగే ఇప్పుడు చికెన్ పాక్స్కి, మీజిల్స్, మమ్స్ అండ్ రుబెల్లాకి, ఇదన్నీ వైరల్ ఫీవర్స్, దీనికి అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. కొన్ని వ్యాక్సిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రస్తుతం అయితే ఆప్షనల్ వ్యాక్సిన్ కేటగిరీలో ఉంది. 6 months and 7 monthsలో 2 doses ఇస్తాము, 1 month అపార్ట్. దెన్ సంవత్సరంకు ఒకసారి అట్లీస్ట్ అంటిల్ ద ఏజ్ ఆఫ్ 5 years ఫ్లూ వ్యాక్సినేషన్ ఇస్ రికమెండెడ్. ఒకవేళ చైల్డ్కి ఏదైనా హై రిస్క్ ఫ్యాక్టర్ లైక్ పువర్ ఇమ్యూనిటీ, chronic use of steroids or bronchial asthma, that is wheezing related conditions, ఇట్లాంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈవెన్ బియాండ్ 5 years ఫ్లూ ప్రొఫైలాక్టిక్ వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది యూస్ఫుల్. సో వ్యాక్సినేషన్ ఇస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూస్ఫుల్ స్ట్రాటజీ. మనం కోవిడ్ టైంలో చూసాము, కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఎట్లా కోవిడ్ రిలేటెడ్ సిగ్నిఫికెంట్ సివియర్ ఇల్నెసెస్ తగ్గింది అనేది. సో వ్యాక్సినేషన్
ఎక్కడ పాసిబులో అది తీసుకోండి. ఈ మధ్యలో మెదడు ఫీవర్ సంబంధించిన వ్యాక్సిన్ని గవర్నమెంట్ చాలా అగ్రెసివ్లీ ప్రమోట్ చేస్తున్నారు, జాపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్. ఇది కూడా చాలా యూస్ఫుల్ వ్యాక్సిన్ బికాస్ ఇట్లాంటి వైరల్ ఫీవర్స్ ఒకవేళ అటాక్ అయితే దీనికి ట్రీట్మెంట్ పరంగా మనం చేయగలిగింది ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ప్రివెంట్ ది వ్యాక్సినేషన్ రాదర్ దెన్ ట్రీట్ ఇట్. సో ప్రివెన్షన్ కోసం మీరు కొంచెం స్పెండ్ చేయాల్సి వస్తే కూడా డోంట్ కన్సిడర్ దట్ యాజ్ అ వేస్ట్ ఆఫ్ మనీ. దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ చైల్డ్స్ ప్రివెంటివ్ హెల్త్. నెంబర్ 2, ప్రివెంటివ్ స్ట్రాటజీస్లో మనం చూడాలంటే అవాయిడ్ ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షన్స్ వేర్ ఎవర్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా క్రౌడెడ్ ప్లేస్కి మనం వెళ్తున్నాము, మనకు అక్కడ తెలుసు ఇట్స్ బిజీ లైక్ అ మాన్సూన్ సీజన్, సో మెనీ పీపుల్ ఇన్ దట్ ప్లేస్ ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ అ సర్టన్ కండిషన్ అని. సో అవసరం లేదు అంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇలాంటి హ్యూజ్ గ్యాదరింగ్స్, క్రౌడెడ్ ప్లేసెస్, ఎక్స్పోజర్స్ని అవాయిడ్ చేయడం మంచిది. దీనివల్ల కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ర్యాపిడ్లీ స్ప్రెడ్ అవుతాయి. అలాగే మనం ఇంట్లో ఉంటున్నాము, పెద్దవాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్కో వైరల్ ఫీవర్ వచ్చాయి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనం చేసినట్టు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ కోల్డ్, కాఫ్ అండ్ ఫ్లూ లైక్ ఇల్నెస్, మీరు ఒక మాస్క్ వేర్ చేసుకోండి, స్పెషలీ వెన్ యూఆర్ గోయింగ్ టు హ్యాండిల్ యువర్ చైల్డ్. యూ కెన్ మెయింటైన్ distance wherever possible instead of going and touching the child every now and then. ఎక్కడెక్కడ పాసిబులో ఎవరైనా హెల్దీ పర్సన్ని టేక్ కేర్ చేయమని చెప్పి మీరు ఒక ఫ్యూ డేస్ గ్యాప్ ఆర్ రెస్ట్ తీసుకోవడం మంచిది. సో ఇలాంటి కొంచెం సార్ట్ ఆఫ్ హెల్త్ సెన్సిటివ్ బిహేవియర్ మనం ఫాలో చేయడం వల్ల కూడా చాలా వరకు ఇన్ఫెక్షన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో బ్రెస్ట్ ఫీడింగ్, రెగ్యులర్ వ్యాక్సినేషన్ స్ట్రాటజీ, ప్రివెంటింగ్ unnecessary exposure to viral fevers, going to crowded places, and while we ourselves are infected, taking some bare minimum basic precautions. అలాగే మన పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు కూడా స్కూల్కి పంపాలా లేదా అని వైజ్ డిసిషన్ మనం తీసుకోవాలి. సమ్టైమ్స్ మనం ఏదో ఒక హరిబరిలో మనం చైల్డ్ని పంపిస్తాము, అక్కడ వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ టీచర్స్కి ఏం చేయాలి అని అర్థం కాకపోవచ్చు, దెన్ వాడి నుంచి ఇంకా ఒక 3-4 చిల్డ్రన్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ సింపుల్ కామన్ సెన్స్ స్టెప్స్ దట్ యాజ్ పేరెంట్స్ వి ఆల్ షుడ్ రిమెంబర్. ఓకే. అండ్ అదేవిధంగా అంటే ఒకప్పుడు మనల్ని కొంచెం పిల్లల్ని క్రౌడెడ్ ప్లేసెస్లో తీసుకురావడానికి ఇష్టపడరు, దాని తర్వాత ఇంట్లోనే ఉంచేవాళ్ళు చాలా వరకు. ఇప్పుడు మనం చూసినట్టయితే మోర్ దెన్ పేరెంట్స్ మోస్ట్గా మనం ఎక్కువగా పిల్లలందరూ బయటే కనిపించడం, జస్ట్ మంత్స్ బేబీస్, ఇది ఎంతవరకు గుడ్ అంటారు మీరు? అంటే ఫ్రమ్ ద సోషల్ స్టిమ్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ యాక్చువల్లీ ఎ వెరీ హెల్దీ ట్రెండ్. అంటే వాళ్ళు బయట తీసుకెళ్ళడం వల్ల డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్కి అడాప్ట్ అవుతారు, డిఫరెంట్ కలర్స్ చూస్తారు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, పీపుల్, పర్సన్స్, సౌండ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. సో ఫ్రమ్ ద డెవలప్మెంట్ యాంగిల్ దిస్ ఇస్ అ వెరీ పాజిటివ్ అండ్ హెల్దీ ట్రెండ్. బట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ యాంగిల్ వీ హ్యావ్ టు బీ అవేర్. ఇప్పుడు మనం ఒక క్రౌడెడ్ మాల్కి వెళ్తున్నాము, అక్కడ మనం రకరకాల ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు. మనం అప్పుడు కొన్ని సింపుల్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గోయింగ్ టు ఏరియా వేర్ దెర్ ఇస్ సమ్ వాటర్ స్టాగ్నేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ స్టాగ్నేషన్ని కుదిరిన వరకు అవాయిడ్ చేయడం మంచిది. యాజ్ ఆల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎక్కడెక్కడ పాసిబుల్ వాటర్ స్టాగ్నేషన్ని అవాయిడ్ చేయండి, బికాస్ దట్ ఈస్ వేర్ దీస్ డెంగ్యూ ట్రాన్స్మిటింగ్ మస్కిటోస్, ఈడీస్ ఈజిప్టి అని మస్కిటో ఏది ఉందో విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెంగ్యూ అండ్ చికెన్ గున్యా, దే బ్రీడ్ దేర్. ఒకవేళ అలా వెళ్ళాలంటే కూడా చిల్డ్రన్కి కంప్లీట్ కవరింగ్, అంటే లెగ్స్ అండ్ హ్యాండ్స్ మొత్తం కవర్ అయినట్టు ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ఫుల్ ప్యాంట్స్ వేర్ చేపించుకుంటూ తీసుకెళ్ళండి. యూ కెన్ పుట్ సాక్స్, షూస్, మేక్ దెమ్ ఫుల్లీ కవర్డ్. చాలా మందిలో ఇప్పుడు కూడా ఈ హాఫ్ ప్యాంట్స్ అండ్ హాఫ్ స్లీవ్స్లో తీసుకెళ్తారు, మస్కిటోస్ బైట్ చేస్తాయి, అండ్ వీ నెవర్ నో విచ్ ఇస్ అ బైట్ ఆఫ్ అ డెంగ్యూ స్ప్రెడింగ్ ఏడీస్ మస్కిటో. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కీప్ దెమ్ ఫుల్లీ కవర్డ్ when you're taking them outside. మస్కిలో రిపెల్లెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో బయట తీసుకెళ్ళడం అనేది ప్రాబ్లం కాదు, బట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ టు ఎన్షూర్ దట్ ద చైల్డ్ ఇస్ సేఫ్ అండ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ క్యాచింగ్ ఇన్ఫెక్షన్స్. ఎస్, కాల్ ఉన్నారు, మేము మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మ్యామ్ సంతోషి. డాక్టర్ గారితో మాట్లాడండి. సంతోషి గారు. మ్యామ్ సంతోషి చెప్పండి. నమస్తే సంతోషి. నా పేరు సంతోషి. సంతోషి గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం, మా పాపకి 3 years and 3 months బేబీ. ఓకే. 3 months బేబీ మ్యామ్.
తన మోషన్ అంటే చాలా డిఫికల్టీగా చాలా ఇబ్బంది పడుతుంది. ఎన్ని డేస్కి ఒకసారి వెళ్తుంది? 3 days 2 days 4 days అది కూడా స్టిమ్యులస్ చేస్తేనే వెళ్తున్నాం. అది ఆ ఆయిల్స్ ఐ థింక్ దెర్ ఇస్ అ డిస్కనెక్షన్. బట్ సారీ సంతోషి గారు, మీరు మళ్ళీ ట్రై చేయండి డెఫినెట్లీ. ఎస్, బట్ ఐ థింక్ వీ కెన్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బికాస్ షీ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్. అంటే ఓన్లీ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఫార్ములా ఫీడింగ్, అది నేను అడగలేకపోయాను బికాస్ ఆఫ్ ద టెక్నికల్ ఇష్యూ. బట్ సంతోషి గారు చెప్పిన ప్రాబ్లమ్ ఇస్ వెరీ కామన్. బేబీస్ పాసింగ్ స్టూల్ వన్స్ ఇన్ 3 days 4 days 5 days అనేది బేబీ తల్లిపాలు తాగిన బేబీ అయినా సరే, ఫార్ములా ఫీడింగ్లో ఉన్న బేబీస్ అయినా సరే, గ్యాప్ బిట్వీన్ స్టూల్స్ గోయింగ్ మోర్ దాన్ 4 days 5 days ఆర్ అప్ టు ఒక వారం వరకు కూడా మనం నార్మల్ అనొచ్చు, ప్రొవైడెడ్ చైల్డ్ ఇస్ పాసింగ్ యూరిన్ నార్మలీ, చైల్డ్ ఇస్ టేకింగ్ ఇనఫ్ మిల్క్ అండ్ చైల్డ్ ఇస్ గెయినింగ్ వెయిట్. ఇవి 3 పారామీటర్స్ ఉన్నాయి. వెయిట్ గెయిన్, గ్రోత్ బాగానే ఉంది, యూరిన్ అవుట్పుట్ బాగానే ఉంది, చైల్డ్ యాక్టివ్గా ఉంది, డెవలప్మెంట్ బాగుంది. ఇదంతా బాగానే ఉంటే మోషన్స్ రోజు వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ మోషన్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందితో సమ్టైమ్స్ సైన్స్ ఆఫ్ సివియర్ కాన్స్టిపేషన్, అంటే బ్లడ్ ఇన్ స్టూల్ ఆర్ వెళ్ళిన ప్రతిసారి ఎక్సెసివ్ స్ట్రైనింగ్ ఉండడం, సమ్టైమ్స్ కడుపు డిస్టెన్షన్ అవ్వడం, వాంతులు రావడం ఆర్ పువర్ వెయిట్ గెయిన్ రావడం, దీనివల్ల కూడా పాలు సరిగా తాగలేకపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం వరీ చేయాలి. One important condition to be ruled out when there is infrequent stooling is hypothyroidism. సో మీరు బేబీకి ఒకవేళ థైరాయిడ్ టెస్టింగ్ స్క్రీనింగ్ చేయలేదంటే సంతోషి థైరాయిడ్ స్క్రీనింగ్ చేసేసుకోండి. TSH అని ఒక సింపుల్ టెస్ట్ చేస్తే ఇది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం లేదు, బేబీ బాగానే ఉంది అంటే అదర్ ప్రాబ్లమ్స్ లీడింగ్ టు కాన్స్టిపేషన్ ఆర్ వెరీ వెరీ అన్కామన్. ఒకసారి మీ పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళి ఏదైనా ఏనల్ ఫిషర్స్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసేసుకోండి. ఇదంతా మనం రూల్ అవుట్ చేసి ఓన్లీ వన్ స్మాల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూ, షార్ట్ సెగ్మెంట్ హెర్ష్బ్రంగ్ డిసీజ్ అంటాము, అంత కామన్ లేదు. బట్ ఒకవేళ మనకి హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్, రిపీటెడ్ కాన్స్టిపేషన్ ఉంటే ఒక సింపుల్ రేడియోలాజికల్ టెస్ట్, లోయర్ GI డై స్టడీ అని చేసుకుంటే అది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం ఇవి అన్ని ప్రాబ్లమ్స్ లేకుంటే ఫంక్షనల్ కాన్స్టిపేషన్ ఆర్ హార్ట్ స్టూల్స్ ఉంటాయి. దానికి స్పెసిఫిక్గా మనం ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు పీడియాట్రిషియన్స్ని అడిగితే వాళ్ళు ప్రోబయోటిక్స్ ఇస్తారు, సమ్ సింపుల్ కోలిక్ మెడికేషన్స్ ఇస్తారు, దీంతో బేబీకి రిలీఫ్ వస్తుంది. సో మీరు చూసుకోవాల్సింది బేబీ బాగానే గ్రో అవుతుందా, పాలు తాగుతుందా, యాక్టివ్గా ఉందా, అండ్ ఈజ్ ద బేబీ గెయినింగ్ వెయిట్ అడిక్వెట్లీ. ఇదన్నీ బాగానే ఉందంటే ఈ కంప్లైంట్ చాలా నార్మల్ అని మీరు యూ కెన్ ఇగ్నోర్ ఇట్ యాక్చువల్లీ. రైట్. అండ్ ఈ డెంగ్యూకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం పిల్లలకి, ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్? డెంగ్యూలో సో దెర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్. అంటే డెంగ్యూలోనే మైల్డ్ టైప్ ఆఫ్ డెంగ్యూ, అంటే చైల్డ్ హ్యాడ్ ఫీవర్, డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, బట్ కౌంట్స్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి అంటే మనం అవుట్ పేషెంట్ బేసిస్లో ట్రీట్మెంట్ చేయొచ్చు. జస్ట్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ అండ్ ఫీవర్ మెడికేషన్ ఒక్కటే మేము ఇస్తాము. దెర్ ఇస్ నో రోల్ ఫర్ ఈవెన్ యాంటీబయాటిక్స్. ఒకవేళ డెంగ్యూ కొంచెం సివియర్గా ఉంది అంటే ఇందులో కూడా 2 types ఉన్నాయి, డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్ ఆర్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. సో డెంగ్యూ వార్నింగ్ సైన్స్ అంటే డెంగ్యూ అసోసియేటెడ్ విత్ సమ్ సివియర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, సివియర్ అబ్డమన్ పెయిన్, సమ్టైమ్స్ క్యాపిలరీ లీక్ అంటాము, అంటే కొంచెం ఫ్లూయిడ్ లాస్ అవ్వడం జరుగుతుంది, యూరిన్ అవుట్పుట్ తగ్గుతుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే యూజువలీ ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ adequate fluids and hydration iste dengue will come under control. The most dangerous type, which accounts for a very small percentage of dengue, but still this is the type that needs hospital admission, is dengue shock syndrome. So ఇందులో ఏమవుతుందంటే సివియర్ డెంగ్యూ రావడం వల్ల ఎక్సెసివ్ ఫ్లూయిడ్ లాసెస్, థర్డ్ స్పేసింగ్ వచ్చి ద చైల్డ్ కెన్ డెవలప్ లో బ్లడ్ ప్రెషర్, డిక్రీస్డ్ యూరిన్, renal problems, kidney failure, sometimes even liver failure can be there. సో లివర్ సంబంధించిన ఎంజైమ్స్ ఎక్కువ అవుతాయి. సమ్టైమ్స్ బ్లడ్ పిక్చర్లో కొన్ని చేంజెస్ వస్తాయి. సో 3 important చేంజెస్ దట్ వి సీ ఇన్ డెంగ్యూ ఆర్ హీమో కాన్సన్ట్రేషన్, అంటే హిమోగ్లోబిన్ పెరిగిపోవడం, అలాగే లూకోపీనియా అండ్ థ్రాంబోసైటోపీనియా, అంటే లో వైట్ బ్లడ్ సెల్ కౌంట్, తెల్ల రక్తం వైట్ బ్లడ్ సెల్స్ అనేది తక్కువ అవడం, అలాగే కణాలు ప్లేట్లెట్స్ పడిపోవడం. ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడే చైల్డ్ విల్ రిక్వైర్ మోర్ కాన్స్టెంట్ విజిలెన్స్ అండ్ సూపర్విజన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అడిక్వేట్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల డెంగ్యూ ఫీవర్ సిమ్టమ్స్ని మనం ఫెయిర్లీ కంట్రోల్లో తీసుకురావచ్చు. ఈ మధ్యలో డెంగ్యూ రిలేటెడ్ డెత్స్ అనేది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చాలా తగ్గింది బికాస్ ఆఫ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అండ్ ఎఫెక్టివ్ ఐడెంటిఫికేషన్. వెరీ రేర్లీ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్లో సివియర్ కేసెస్ ఆఫ్ డెంగ్యూకి డయాలిసిసో
అడ్వాన్స్ ట్రీట్మెంట్, యాంటీబయాటిక్, సమ్టైమ్స్ వెంటిలేటర్ సపోర్ట్ ఇదంతా అవసరం ఉండొచ్చు. బట్ కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి కరెక్ట్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల ఇలా కాంప్లికేషన్స్ని చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. అండ్ అసలు ఈ డెంగ్యూ రాకుండా ఉండాలంటే, వచ్చే ప్రమాదాన్ని మనం తగ్గించుకోవాలంటే అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పిల్లల విషయంలో? సో ఇప్పుడు వరకు మనకి డెంగ్యూ వ్యాక్సినేషన్ ఇంకా కమర్షియల్ యూస్కి రావట్లేదు. బట్ వెరీ సూన్ మేబీ ఇన్ 1 or 2 years డెంగ్యూకి వ్యాక్సినేషన్ కూడా రావచ్చు. దట్ ఈస్ అండర్ రీసెర్చ్ అండ్ క్లినికల్ ట్రయల్స్. ఆ స్టేజ్ వచ్చే వరకు మనం ఏం చేయాలి అంటే, డెంగ్యూ ఎలా వస్తుంది, మస్కిటో బైట్స్ రిలేటెడ్ వస్తుంది. దీనికి స్పెసిఫిక్ మస్కిటో దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇస్ ఈడీస్ మస్కిటో. ఇది క్లీన్ వాటర్లో బ్రీడ్ అయ్యే ఒక టైప్ ఆఫ్ మస్కిటో. సో మనం ఇంటి దగ్గర మన పిల్లలు చదివిన స్కూల్స్లో, మనం కామన్లీ వెళ్ళే పబ్లిక్ ప్లేసెస్లో అన్నీ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా యాజ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మనం ఫస్ట్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. మన మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకోవాలి. సో మాన్సూన్ సీజన్లో మనం ఎందుకు డెంగ్యూ ఇంత కామన్గా చూస్తున్నామంటే, కామనెస్ట్ రీజన్ ఇస్ దిస్, బికాస్ ఈ మస్కిటోకి వాటర్ స్టాగ్నేషన్ అంటే చాలా ఇష్టం. సో వాటర్ ఎక్కడెక్కడ కలెక్ట్ అవుతుందో అక్కడే మస్కిటోస్ బ్రీడ్ అవుతాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డోంట్ గివ్ రూమ్ ఫర్ వాటర్ స్టాగ్నేషన్. సో ఓపెన్ క్యాన్స్, ఓపెన్ బాటిల్స్, డస్ట్బిన్స్ ఇదంతా బయట పెట్టకండి. ఒకవేళ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, ట్రై టు గెట్ రిడ్ ఆఫ్ ద వాటర్ స్టాగ్నేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. Number 2, as I said, try to protect the child from mosquito bites. So long sleeves, full hands, full pants whenever the child has to go out. That is another useful strategy. ఇంట్లో పడుకోపెట్టినప్పుడు ఒకవేళ మీ ఇంట్లో మీ లొకాలిటీలో మస్కిటోస్ మెనస్ చాలా ఎక్కువ ఉందంటే మస్కిటో రిపెల్లెంట్స్ యూజ్ చేయొచ్చు. జస్ట్ ఆస్క్ యువర్ డాక్టర్స్ వెదర్ ఇట్ ఇస్ సేఫ్. ఎయిదర్ స్కిన్ అప్లికేషన్స్ అయినా సరే, ఇన్హేల్ మస్కిటో రిపెల్లెంట్స్ అయినా సరే, బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఫిజికల్ బ్యారియర్స్ లైక్ నెట్స్ ఆల్సో కెన్ బి యూస్డ్ and cover the child adequately with blankets. చాలా వరకు ప్రివెంటివ్ స్ట్రాటజీ ఆల్వేస్ వర్క్స్. అండ్ ఒకవేళ ఇది అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఒకవేళ డెంగ్యూ అటాక్ వచ్చినా కూడా మీరు చేయాల్సింది ఏంటి, కరెక్ట్ టైంలో మెడికల్ అటెన్షన్ సీక్ చేయండి. నేను ముందు చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా మీరు నోట్ చేస్తే, ఎస్పెషలీ ఇన్ ఇన్ఫెంట్స్, యంగ్ ఇన్ఫెంట్స్, గెట్ ద టెస్టింగ్ డన్ అట్ ద రైట్ టైమ్ అండ్ సీక్ మెడికల్ హెల్ప్. ఎస్పెషలీ లెస్ దెన్ 1 year old చిల్డ్రన్లో డెంగ్యూతో రిలేటెడ్ కాంప్లికేషన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ డెంగ్యూ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం దాన్ని ఇగ్నోర్ చేయకండి. గో టు యువర్ పీడియాట్రిషియన్ అండ్ సీక్ దియర్ అడ్వైస్. ఇన్ సివియర్ కేసెస్ ఆఫ్ డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్, ఒకవేళ వాళ్ళు ఇన్పేషెంట్ అబ్జర్వేషన్ కావాలి అని చెప్తే డోంట్ హెసిటేట్ టు గో హెడ్ అండ్ లెట్ ద చైల్డ్ బీ అండర్ క్లోజ్ అబ్జర్వేషన్. ఫ్లూయిడ్ స్టార్ట్ చేస్తారు, రెగ్యులర్లీ ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్, వైట్ సెల్ కౌంట్ని మానిటర్ చేస్తారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని కరెక్ట్ మానిటరింగ్, కరెక్ట్ అబ్జర్వేషన్లో ఉంటే చాలా వరకు డెంగ్యూ కాంప్లికేటెడ్ లేకుండే ఇట్ కెన్ బి ట్రీటెడ్ ఇన్ అ సింపుల్ మేనర్. ఓకే. అండ్ నౌ డేస్ మనం ఇది కూడా చాలా ఎక్కువగా విన్నాం, మంకీ పాక్స్ అనేది చాలా ఎక్కువగా విన్నాం. ఇది పిల్లల మీద ఎలా ప్రభావం చూపుతుంది, అంటే ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది పిల్లల మీద, అసలు ఎలా మొదలవుతుంది, ఎక్కడ మొదలవుతాయి ఈ ర్యాషెస్ అనేవి వాళ్ళకి? మంకీ పాక్స్ అని ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ అ మిస్నామర్ లాగా వచ్చింది. యాక్చువల్గా ఇది మంకీ పాక్స్ ఇస్ నాట్ ఇన్ నో వే రిలేటెడ్ టు మంకీ. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ డిఫరెంట్ టర్మ్ ఫార్ హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. HFMD అని మనం ఏది చెప్తామో ఇట్స్ ఎ వెరీ ఏజ్ ఓల్డ్ వైరల్ ర్యాష్ రిలేటెడ్ ఫీవర్. సో దానికి ఈ మధ్యలో మంకీ పాక్స్ అని చాలా మందిలో చెప్తున్నారు. ఈ ఫీవర్ కూడా ఈ మాన్సూన్ టైంలో టిపికలీ ఇన్ దీస్ మంత్స్ ఫ్రమ్ జూలై టు సెప్టెంబర్, అక్టోబర్ వరకు చాలా కామన్లీ చూస్తూ ఉంటాం. HFMD అనేది ఏంటంటే హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ అంటాము. ఇది కూడా ఒక రకాలు వైరల్ ఫీవర్ కిందనే వస్తుంది, కాస్డ్ బై అ వైరస్ కాల్డ్ కాక్సకీ వైరస్. సో ఇందులో సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఫీవర్ వస్తుంది, హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు, అండ్ ర్యాషెస్ మనం ఎలా చికెన్ పాక్స్లో చూస్తామో అలాగే ఉంటుంది, బట్ కొన్ని సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వాటర్ ఫిల్డ్ బబుల్స్ లాగా ర్యాషెస్ వస్తాయి ఇందులో. అన్లైక్ డెంగ్యూ ఫీవర్ విచ్ ఇస్ వెరీ ఫ్లాట్ ర్యాష్ అండ్ వెరీ వెరీ మైల్డ్ రెడ్ ఇన్ కలర్. సో ఇదైతే బ్లిస్టర్స్ అంటాము, వెసికల్స్ అంటాము, కొంచెం వాటర్ ఫిల్డ్ బబుల్స్ లాగా వస్తాయి. కామన్లీ ఫీట్, పామ్స్, సోల్స్, హ్యాండ్స్, బటక్స్ ఈ ఏరియాస్లో చాలా ర్యాషెస్ చూస్తాం. చికెన్ పాక్స్ ర్యాషెస్ ఆర్ మోర్ సెంట్రల్ ఇన్ ఆరిజిన్. సో యూజువలీ చెస్ట్లో, ట్రంక్లో చాలా వస్తాయి. ఇన్ కాంట్రాస్ట్ HFMD ర్యాష్ చికెన్ పాక్స్ లాగానే కనిపించినా కూడా ఫీట్, హ్యాండ్స్, సమ్టైమ్స్ ఈవెన్ మౌత్లో వస్తాయి. ఓరల్ అల్సర్స్ కూడా వస్తాయి. అండ్ ఇది 5 days, 6 days, 7 daysలో యూజువలీ తగ్గిపోతుంది. ర్యాష్కి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూజువలీ ఇచ్చింగ్ తగ్గడానికి అట్రాక్స్ లాంటి సిరప్స్ ఇస్తారు.
and your doctor may advise you to apply calamine lotion. Sometimes especially small childrenలో కాంప్లికేషన్ ఒకటి ఏమి రావచ్చు అంటే ఈ ఓరల్ అల్సర్స్ ఉండడం వల్ల వాళ్ళు వాటర్ మిల్క్ కూడా సరిగా తాగలేకపోతారు, ఎక్సెసివ్ డ్రూలింగ్ ఆఫ్ సలేవా వస్తూ ఉంటాయి, బికాస్ మింగడానికి వాళ్ళ చాలా కష్టపడతారు, నొప్పి వస్తుంది. సో దీనివల్ల సమ్టైమ్స్ డీహైడ్రేషన్కి వెళ్ళిపోతారు. సో ఇది కాకుండా మీరు ఫ్రీక్వెంట్ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి. ఫీవర్కి పారాసిటమాల్ ఇవ్వచ్చు. అగైన్ దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవసరం లేదు, స్పెసిఫిక్ యాంటీవైరల్ లేదు. యూజువలీ 4 to 5 డేస్లో మ్యాక్సిమం 7 డేస్లో ఈ ర్యాషెస్ కంప్లీట్లీ తగ్గిపోతుంది. సో నథింగ్ టు వరీ, ఇట్స్ ఎ సింపుల్ వైరల్ ఫీవర్, కామన్ బిలో 3 years. క్రాస్ ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక పిల్లల నుంచి ఇంకో ఒక చైల్డ్కి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, బట్ డజంట్ యూజువలీ లీవ్ కాంప్లికేషన్స్. ఓకే. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ ఎలాంటి పిల్లలు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటారు ఎక్కువగా, అంటే ఎలాంటి సిచ్యువేషన్లో? సో మనం ముందు డిస్కస్ చేసినట్టు స్కూల్ గోయింగ్ ఏజ్ స్టార్ట్ చేసినప్పుడు ఆర్ డే కేర్లో పిల్లలు మనం ఫస్ట్ టైం పెట్టేటప్పుడు మనం సడన్లీ వాళ్ళకి రెగ్యులర్లీ ఫీవర్ వస్తూ ఉండడం అది చూస్తూ ఉంటాం. ఎందుకంటే సడన్గా వాళ్ళు హోమ్ ఎన్వైరన్మెంట్ నుంచి ఒక క్లాస్ రూమ్కి వెళ్తున్నారు, మిగతా పిల్లలకి ఎక్స్పోజ్ అవుతున్నారు. సో అప్పుడు వాళ్ళకి కొంచెం ఫీవర్స్కి, వైరల్ ట్రాన్స్మిషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో ఫీవర్స్ రిపీటెడ్గా రావచ్చు. ఒకటి రెకరెంట్ వైరల్ ఎక్స్పోజర్, అంటే ఒక వైరల్ ఫీవర్ వచ్చింది, తగ్గింది, మళ్ళీ స్కూల్కి పంపించాము, మళ్ళీ ఒక సైకిల్ ఆఫ్ వైరల్ ఫీవర్ వచ్చింది. ఫస్ట్ టైం ఇట్ వాజ్ ఫ్లూ, సెకండ్ టైం ఇట్ వాజ్ RSV వైరస్, థర్డ్ టైం ఇట్ వాజ్ రైనో వైరస్. ఇది మనం ఏం చేయలేము, అవాయిడ్ కూడా చేయలేము. సో వెన్ దే గో టు స్కూల్ దే క్యాచ్ ఇన్ఫెక్షన్స్ వెన్ దే ఫస్ట్ టైం, అట్లీస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో. సో నార్మల్గా కూడా ఫస్ట్ 1 year, సెకండ్ ఇయర్లో 6 to 8 episodes of infection can be normally seen in any child. Number 2, కొన్ని చిల్డ్రన్కి కొన్ని స్పెసిఫిక్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఒకటి వీజింగ్, బ్రాంకియల్ ఆస్మా ఆర్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్. ఇది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే రాత్రి టైంలో అండ్ ఎర్లీ మార్నింగ్ టైంలో ఎక్సెసివ్ కాఫ్, స్పాస్మోడిక్ కాఫ్ రావడం, ఆర్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్, స్కిన్ అలర్జీ ఆర్ ఆస్మా ఉండడం. మీరు డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు వాళ్ళు ప్రతిసారి చెస్ట్లో వీజింగ్ ఉంది అని చెప్తూ ఉండడం. ఇట్లాంటి చిల్డ్రన్కి కూడా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ ఉంటాయి. ఈ గ్రూప్లో మనం అడిక్వేట్ ఇన్హేల్డ్ మెడికేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ వస్తుంది. బీటా-2 agonist అంటాం, లైక్ సాల్బ్యూటమాల్ ఆర్ ఇన్హేల్డ్ స్టీరాయిడ్స్. ఇవి 2 గ్రూప్ ఆఫ్ మెడికేషన్స్ విత్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్స్ యూజ్ చేస్తే దే విల్ గెట్ ఎక్సలెంట్ రిలీఫ్. థర్డ్ కేటగిరీ, children who are having adenotonsillitis. So tonsils and adenoid tissue enlargement ఉన్న పిల్లలకు కూడా recurrent infections రావచ్చు. ఇవి 2 ఏంటంటే దే ఆర్ రెగ్యులర్ నార్మల్ ఆర్గన్స్, లింఫాయిడ్ ఆర్గన్స్, ఇమ్యూనిటీ పెంచడానికి ఆర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ లాగా ఉండడానికే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దీస్ 2 ఆర్గన్స్. బట్ సమ్ టైమ్స్ ఈ టాన్సిల్స్, అడినాయిడ్ సైజ్ అనేది పెరిగి స్వెల్లింగ్ వచ్చేసి దానిలోనే ఇన్ఫెక్టివ్ ఫోకస్ ఉండడం వల్ల రెకరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, రెకరెంట్ కోల్డ్ అండ్ కాఫ్ ఉండొచ్చు. అలా ఒకవేళ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళు టాన్సిల్స్ అండ్ అడినాయిడ్స్ని ఎగ్జామిన్ చేసి టాన్సిల్ అడినాయిడ్ సైజ్ నార్మల్కైనా పెద్దగా ఉంది, మీరు ENT డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని చెప్తే don't hesitate to take the advice and the consultation of the ENT specialist so that they can keep track of the frequency of infections. ఒకవేళ మరీ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అంటే ఈ టాన్సిల్స్ ఆర్ అడినాయిడ్స్కి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్, మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ 2 ఉంది, అది చేస్తే వాళ్ళకు రిలీఫ్ వస్తుంది. ఓకే. అండ్ పిల్లల్లో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి మనకు మెయిన్ అందరికీ తెలిసింది ఇమ్యూనిటీ తగ్గింది అని అనుకుంటాం. సో ఈ ఇమ్యూనిటీ పెరగాలంటే పిల్లల్లో మనం ఏం చేయాలి? మనం ఇందుకు ముందు డిస్కస్ చేసినట్టు మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు ఇమ్యూనిటీలో ప్రాబ్లం ఉండదు, రాదర్ వాళ్ళకి రెకరెంట్ ఎక్స్పోజరో, వీజింగ్ ఆర్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే ఉండడం వలనో, అడినోటాన్సిలైటిస్ ఉండడం వలనో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. బట్ యు ఆర్ రైట్, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ చిల్డ్రన్కి ఇమ్యూనిటీ అంటే గ్రోత్ కొంచెం తక్కువ ఉండడం వల్ల, న్యూట్రిషన్ రిజర్వ్ తక్కువ ఉండడం వల్ల కూడా దే కెన్ క్యాచ్ ఇన్ఫెక్షన్స్ వెరీ ఎర్లీ. మనం ఏం చేయొచ్చు అంటే రైట్ ఫ్రమ్ ద time the baby is born, first 6 months ki exclusive breastfeeding is the best way to give nutrition for the baby. So తల్లిపాల్ అండ్ తల్లిపాల్ మాత్రమే ఇవ్వడం అనేది ఫస్ట్ 6 months కి మనం ఫాలో చేయాలి. ఈ టైంలో వాటర్ కూడా బేబీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే 6 months దాటిన తర్వాత ఏజ్ అప్రాప్రియేట్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే హోమ్ బేస్డ్ సాలిడ్ ఫీడింగ్ విచ్ షుడ్ బి అ మిక్స్ ఆఫ్ సీరియల్ అండ్ ప్రోటీన్, ఇది స్టార్ట్ చేయాలి. సో ఏజ్ అప్రాప్రియేట్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
ఇది ప్రొవైడ్ చేయడం వల్ల చాలా వరకు వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ, క్యాలరీ డెఫిషియన్సీ, మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ నుంచి మనం కాపాడగలుగుతాము. ఒక స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ చిల్డ్రన్కి జింక్ ప్రొవైడ్ చేయడం అనేది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. అలాగే వైటమిన్ డి హ్యాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇమ్యూనోమాడ్యులేషన్. సో ఫస్ట్ 1 year మొత్తం 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి మేమైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నాము ఆన్ ద బేసిస్ ఆఫ్ AAP, American Academy and Indian Academy of Pediatrics recommendation, and 1 to 5 years lo 600 units of vitamin D is recommended until 5 complete years. And in some children who may have iron deficiency, identifying iron deficiency and supplementing iron, this also goes a long way in improving their immunity. ఇది కాకుండా ఇమ్యూన్ బూస్టర్స్, లాక్టోఫెరిన్ మిక్సెస్, అది ఇది అని ఈ మధ్యలో చాలా వచ్చాయి. దానికి అంత సైంటిఫిక్ బేసిసో స్ట్రాంగ్ రికమెండేషన్సో లేవు. ఓకే, అండ్ ఏ వయసు పిల్లల్లో ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది? సో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం కాకుండా ఇన్ఫెక్షన్స్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్న ఏజ్ అని మీరు చూస్తే ఆబ్వియస్లీ ఫస్ట్ 1 year. ఈ ఫస్ట్ 1 yearలో కూడా మోస్ట్ డేంజరస్ ఫేజ్ అనేది ఫస్ట్ 3 months ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఇఫ్ దే కమ్ దే ఆర్ వెరీ లైక్లీ టు డిసెమినేట్ ఫాస్ట్. అంటే ఒక సైడ్లో వచ్చే ఇన్ఫెక్షన్, ఒక చిన్న ఇయర్ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్ లోపల కూడా స్ప్రెడ్ అవ్వచ్చు, బ్లడ్లో వెళ్ళడం వల్ల మిగతా ఆర్గన్స్కి వెళ్ళొచ్చు. సో లెస్ దెన్ 3 monthsని చిల్డ్రన్ని ఒక సెపరేట్ కేటగిరీ లాగా మనం ఎప్పుడు చూడాలి. అంటే వాళ్ళకి ఈవెన్ 1 spike ఆఫ్ హై ఫీవర్ వచ్చినా కూడా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళండి. మోర్ దెన్ 3 months పిల్లలకి నేను ముందు చెప్పినట్టు 48 hours వరకు మనం ఇంట్లో పారాసిటమాల్, క్రోసిన్ ఇదంతా ఇప్పించుకుంటూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. బట్ లెస్ దెన్ 3 months చిల్డ్రన్ అంటే ఈవెన్ 1 single spike ఆఫ్ ఫీవర్ని కూడా మనం చాలా సీరియస్గా కన్సిడర్ చేయాలి. అలాగే ఫస్ట్ మేబీ అరౌండ్ అప్ టు 3 years ఏజ్ వరకు రికరెంట్ ఫీవర్స్కి ఛాన్సెస్ అనేది నార్మల్ అడల్ట్ ఏజ్ గ్రూప్కి అయినా బిగర్ చిల్డ్రన్కి అయినా 5 to 6 times ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో నార్మలీ చిల్డ్రన్ కెన్ హ్యావ్ 5 or 6 ఫీవర్ ఎపిసోడ్స్ ఇన్ ఎవ్రీ ఇయర్. రైట్. అండ్ అలాగే ఒక 3 years బిలో కిడ్స్కి అంటే వాళ్ళ విషయంలో మనం ఈ అంటువ్యాధులు అనేవి రాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటువ్యాధులు అంటే ఇన్ఫెక్షన్స్ లైక్ బాడీ టు బాడీ, person to person transmissible infections. So as we discussed earlier, vaccination స్ట్రాటజీతో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు తగ్గింది. పర్టికులర్లీ రిమెంబర్ టు టేక్ న్యూమోకాకల్ వ్యాక్సినేషన్. ఇప్పుడు ఈ మధ్యలో గవర్నమెంట్లో ఇస్తున్నారు. PCV వ్యాక్సినేషన్, న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ కంపల్సరీలీ తీసుకోండి. 50-60% ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇన్ అండర్ 5 ఏజ్ గ్రూప్ చిల్డ్రన్కి న్యూమోకాకల్ బ్యాక్టీరియా ఈజ్ రెస్పాన్సిబుల్. సో కంపల్సరీలీ వ్యాక్సినేషన్ ఫర్ ఆల్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. Number 2, as we discussed, identification of risk factors and appropriate protective strategies. For example, already child has asthma, already child has a underlying lung problem, or child has some immune deficiency. వేరేదో రీజన్ కోసం మనం స్టీరాయిడ్ ఇవ్వాల్సి వస్తుంది. స్టీరాయిడ్ ఇస్ ఎ ఇమ్యూనోసప్రెసెంట్. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు we have to be all the more careful about risk factors or exposure to infection unless absolutely indicated. ఒక హై డెన్సిటీ క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్కి తీసుకెళ్ళక ముందు మీరు ఆలోచించాలి. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ద ఫస్ట్ 6 months, అప్రోప్రియేట్ న్యూట్రిషన్, and then age appropriate sort of complementary feeding which contains high protein, high carbohydrate. Eggs can be started after 9 months, and then early identification of symptoms and early care seeking behavior. ఆల్ రైట్. అండ్ సో ఫైనల్ క్వశ్చన్, అంటే పిల్లల్లో అసలు హెల్దీగా ఉండే హ్యాబిట్స్ని మనం ఎలా పెంచాలి? అంటే వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉండేలా మనం చేయాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి అసలు? సో మనం అయితే వాళ్ళకి ఫస్ట్ రోల్ మోడల్స్గా ఉండాలి. సో వాళ్ళకి గుడ్ ఫుడ్ తినాలి, ఫాస్ట్ ఫుడ్ తినొద్దు, స్నాక్స్ తీసుకోవద్దు, ఇది చెప్పకముందు మనమే అది ఫాలో చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ హోమ్ ఫుడ్ 90% ఆఫ్ ద టైం. ఎప్పుడైనా వారంలో 2 వారంలో ఒక్కసారి బయట ఫుడ్ తింటే పర్వాలేదు, బట్ ఎవ్రీడే ఇట్ షుడ్ నాట్ బి అ హ్యాబిట్. సో లైక్ వైజ్ ఫర్ చిల్డ్రన్, నో రెడీమేడ్ ఫుడ్, నో కమర్షియలీ అవైలబుల్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఉంది కదా. సో రెడీమేడ్ టిన్స్ ప్యాక్స్లో వస్తాయి, 3 scoops వాటర్లో కలిపి మనం తినిపిస్తాము. అదంతా కాకుండా మీరే చిల్డ్రన్కి ఫుడ్ ఇంట్లో తయారు చేసి ఇవ్వండి. హోమ్ మేడ్ కాంప్లిమెంటరీ ఆర్ సాలిడ్ ఫీడింగ్ కల్చర్ షుడ్ బి బిల్ట్. అలాగే బేబీ లెడ్ ఫీడింగ్, వీనింగ్,
అంటే మనం వాళ్ళు వెనక తిరిగి వాళ్ళకి బలవంతంగా ఫుడ్ తినిపించడం అనేది మనకి స్ట్రెస్ఫుల్, టైరింగ్, వాళ్ళకి కూడా ఒక ఎక్స్టెంట్లో బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ అయిపోతుంది. వాళ్ళకి రిపల్షన్ వస్తుంది ఫుడ్ చూస్తేనే. అలా కాకుండా మీరు తినేటప్పుడు మీరు ఫస్ట్ టీవీ, స్క్రీన్, మొబైల్ చూడకుండా పిల్లలతో మాట్లాడుకుంటూ ఫస్ట్ మీరు ఫుడ్ వాళ్ళకి తినిపించండి. దెన్ యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ దెమ్ అ పార్ట్ ఆఫ్ యువర్ డైనింగ్ టేబుల్. సో ఇట్ షుడ్ బి రెస్పాన్సివ్ ఈటింగ్ హ్యాబిట్స్ అనేది ఉండాలి. అండ్ యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, సెట్ గుడ్ రోల్ మోడల్స్, రెస్ట్రిక్ట్ ద యూజ్ ఆఫ్ స్క్రీన్, limit screen only for essential interaction and spend quality time talking with the child and cultivate good habits. So keep telling them the role of reading regularly. So first year లోపల నుంచే రీడింగ్ బుక్స్ అనే హ్యాబిట్ని కల్టివేట్ చేయండి. అలాగే క్లెన్లీనెస్, హైజీన్ మనం ప్రీచ్ చేయాలి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రింకింగ్ అడిక్వేట్ వాటర్, హైడ్రేటింగ్ వన్ సెల్ఫ్, choosing the right kind of food, choosing the right kind of cereal, avoidance of excessive intake of sugar, ice cream, chocolate. This is all related to so many behavioral problems also later on, not only metabolic problems. First 1 year, 2 years లో children consume చేసిన sugar and carbohydrate has a bearing even in long term risk of they developing coronary vascular diseases. ఇదంతా మనం మైండ్లో పెట్టుకొని ఫస్ట్ 1000 days నుంచే హెల్దీ హ్యాబిట్స్ని కల్టివేట్ చేయాలి. ఈ ఫస్ట్ 1000 days refers to pregnancy, 280 days, and first 2 years after the child is born, 365 days into 2. ఇది ఫస్ట్ 1000 days కాన్సెప్ట్ అంటాము. ఆల్మోస్ట్ మనం జీవితంలో చూసే అన్ని ప్రాబ్లమ్స్కి ఈ ఫస్ట్ 1000 daysలోనే ఫౌండేషన్ ఇస్ బీయింగ్ లేడ్ ఇస్ వాట్ రీసెర్చ్ ఇస్ ఫైండింగ్ నౌ. సో గివ్ యువర్ చిల్డ్రన్ ద బెస్ట్ పాసిబుల్ స్టార్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, పిల్లల్లో వచ్చే వ్యాధులు, చికిత్సల నివారణ టాపిక్ కోసం మేడం చాలా ప్రికాషన్స్, చాలా సజెషన్స్ అండ్ ముఖ్యంగా చాలా ఇన్ఫర్మేషన్ మనకు అందించారు. సో వీటిని పాటించండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.